హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మన భూప్రపంచం మీద నివసిస్తున్న మనుషుల యొక్క లైఫ్ లో మెయిన్ కీ రోల్ ఏంటో తెలుసా? డబ్బు, మనీ. ప్రస్తుత రోజుల్లో ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అంటే డబ్బు చాలా అవసరం. చాలా మంది చెప్తూ ఉంటారు, మనిషి ఆనందంగా ఉండటానికి డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు అని. కానీ ఒక పేదవాడి జీవితంలో ప్రతి ఒక్క క్షణం డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చి మనీ. భారతదేశంలో డబ్బులు ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, అసలు ఈ డబ్బుని ఎక్కడ ఎవరు తయారు చేశారు అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచే వ్యాపారాలు జరుగుతున్నాయి. అయితే ఆ సమయంలో ఎటువంటి నాణేలు గాని డబ్బు గాని లేదు. అప్పుడు వస్తు మార్పిడి ప్రక్రియ ఉండేది. ఆ తరువాత కొంతకాలానికి నాణేలు వాడుకలోకి వచ్చాయి. మన భారతదేశంలో 6వ శతాబ్దంలో మొట్టమొదట నాణాన్ని తయారు చేశారు. ఈ నాణేలని గోల్డ్, సిల్వర్ అండ్ బ్రౌన్స్ తో తయారు చేసేవారు. వీటిని ఒక రౌండ్ షేప్ లో కట్ చేసి ఏ రాజు పాలనలో అయితే ఈ నాణాలు తయారయ్యాయో ఆ రాజు పేరుని ఆ నాణాల మీద ముద్రించేవారు. ఈ నాణాలు కొంతకాలం వాడుకలో ఉన్నాయి. తరువాత మన భారతదేశం మొఘల్స్ పాలనలోకి వచ్చింది. మొఘల్స్ ఇండియాని 1526 నుంచి 1857వ సంవత్సరం వరకు పాలించారు. అంటే సుమారు 331 సంవత్సరాలు పాలించారు. ఆ సమయంలో మొఘల్స్ ఈ నాణేలను మార్చి మొహరా అనే నాణాన్ని తయారు చేశారు. ఆ నాణెం మొత్తం బంగారంతో తయారు చేశారు. సుమారు ఒక్కొక్క నాణెం బరువు 10.95 గ్రాములు ఉండేది. కానీ ఈ నాణేలు ఎక్కువ కాలం వాడుకలో లేవు. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ఆధారంగా 1540 నుంచి 1545 సంవత్సరాల మధ్యలో ఈ మొహరా అనే నాణేలను వాడుకలో పెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించటం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించిన తరువాత ఈ నాణాలను భద్రపరచడం కోసం వాళ్ళ సొంత బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం తరువాత 1861లో బ్రిటిష్ పేపర్ కరెన్సీ యాక్ట్ అనే మొట్టమొదట నోటిని తయారు చేశారు. ఆ పేపర్ కరెన్సీ నోట్ల మీద క్వీన్ విక్టోరియా బొమ్మ ఉండేది. ఈ నోట్లు 10, 20, 50, 100 and 1000 రూపీస్ నోట్ల వరకు తయారు చేసి వాడుకలోకి తెచ్చారు. అలా మొట్టమొదట పేపర్ కరెన్సీ మన ఇండియాలోకి వచ్చింది. ఈ పేపర్ కరెన్సీ మొత్తం ఇంగ్లాండ్ లో తయారయ్యి ఇండియాకి వచ్చేది. చాలా సంవత్సరాల పాటు అదే పద్ధతి కొనసాగింది. తర్వాత కలకత్తాలో ఏప్రిల్ 1, 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రారంభించారు. అప్పటి నుంచి మన ఇండియాలో కరెన్సీని తయారు చేయటం మొదలుపెట్టారు. కానీ ఇండియాకి స్వాతంత్రం వచ్చేంత వరకు బ్రిటిష్ కరెన్సీనే తయారు చేసేవారు. అయితే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తరువాత అంటే 1949లో మొట్టమొదట 1 రూపీ నోటుని తయారు చేశారు. అదే మన ఇండియాలో మొట్టమొదట పేపర్ కరెన్సీ అని కూడా చెప్తారు. ఈ 1 రూపీ నోట్ తయారు చేసిన 10 సంవత్సరాల తరువాత అంటే 1959లో 1 రూపీ నోటుతో పాటు 10 and 100 రూపీస్ నోట్లని తయారు చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు తయారు చేసిన నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉండేది కాదు. ఇండియన్ నేషనల్ సింబల్ అయిన 4 సింహాల బొమ్మ ఉండేది. తరువాత 1969లో 5 and 10 రూపీస్ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించడం మొదలుపెట్టారు. అలా చాలా సంవత్సరాలు ఈ నోట్లలో ఎటువంటి మార్పు జరగలేదు. మళ్లీ 1981లో 10 రూపీస్ నోటు ముందు వైపు 4 సింహాల బొమ్మ, వెనక వైపు మన ఇండియన్ నేషనల్ బోర్డ్ అయిన నెమలి బొమ్మని ముద్రించి రిలీజ్ చేశారు. 2 సంవత్సరాల తరువాత అంటే 1983లో 20 రూపీస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ నోటు ముందు వైపు సేమ్ 10 రూపీస్ నోటు మీద ఉన్నట్టే 4 సింహాల బొమ్మ ఉండేది. కానీ వెనుక వైపు బౌద్ధ చక్రం బొమ్మను ముద్రించారు. ఆ తరువాత 1996లో 100 రూపీస్ నోటు మీద ముందు వైపు మహాత్మా గాంధీ బొమ్మ, వెనక వైపు హిమాలయ మౌంటైన్ బొమ్మని ముద్రించి రిలీజ్ చేశారు. ఆ తరువాత 1997లో 50 రూపీస్ నోటు మీద ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు మన ఇండియన్ పార్లమెంట్ బొమ్మను ముద్రించి రిలీజ్ చేశారు. అదే సమయంలో అంటే 1997 అక్టోబర్లో 500 రూపీస్ ని రిలీజ్ చేశారు. ఈ నోటు మీద కూడా ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనక వైపు మటికి మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించిన బొమ్మని ముద్రించారు. 3 సంవత్సరాల తరువాత అంటే 2000 నవంబర్లో 1000 రూపీస్ నోట్ ని ముద్రించారు. ఈ నోటు మీద కూడా ముందు వైపు మహాత్మా గాంధీ గారు బొమ్మ ఉంటుంది.
కానీ వెనుక వైపు స్వచ్ఛ భారత్ అండ్ హంపీ రథం బొమ్మని ముద్రించారు. ఈ నోట్లు చాలా సంవత్సరాలు వాడుకలో ఉన్నాయి, కానీ ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ మనీని బయటికి తీయాలి అనే ఉద్దేశంతో 8 నవంబర్ 2016లో అప్పటి వరకు ఉన్న 500 and 1000 రూపీస్ నోట్లని బ్యాన్ చేసి కొత్త 500 and 2000 రూపీస్ నోట్లని రిలీజ్ చేసింది. ఈ నోట్లని మహాత్మా గాంధీ న్యూ సిరీస్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త 500 రూపీస్ నోటు ముందు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనక వైపు రెడ్ ఫోర్ట్ బొమ్మ ముద్రించారు. అలాగే 2000 రూపీస్ నోటు ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు మంగళయాన్ అనే శాటిలైట్ బొమ్మను ముద్రించారు. మళ్లీ 9 నెలల తరువాత అంటే 18 ఆగస్టు 2017లో కొత్త 50 and 100 రూపీస్ నోట్లని రిలీజ్ చేశారు. 50 రూపీస్ ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు రథం ఉన్న హంపీ బొమ్మని ముద్రించారు. అలాగే 100 రూపీస్ ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు రాణి కీ వావ్ బొమ్మని ముద్రించారు. తరువాత 25 ఆగస్టు 2017లో 200 రూపీస్ నోట్ ని రిలీజ్ చేసింది. ఈ నోటు ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు సాచి స్తూపం బొమ్మని ముద్రించారు. తరువాత 5 జనవరి 2018లో 10 రూపీస్ నోట్ ని రిలీజ్ చేశారు. తరువాత 2019 ఏప్రిల్లో 20 రూపీస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ నోటు ముందు వైపు మహాత్మా గాంధీ గారి బొమ్మ, వెనుక వైపు ఎల్లోరా కేవ్స్ బొమ్మని ముద్రించారు. ఇప్పుడు మీరు చూస్తున్న నోట్లన్నీ మనం అందరం ప్రజెంట్ ఇండియాలో యూజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇండియాలో ఇప్పటి వరకు యూజ్ చేసిన కరెన్సీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకున్నా. మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకోవాలి అంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.